అంటే 1000 రూపాయలు వ్యాపారం చేసినట్టు. ₹1,00,000 వ్యాపారాన్ని ₹1000 చూపెడుతున్నారు వాళ్ళు. అంటే 1% చూపెడుతున్నారు. 1000 పక్కన 2 చుక్కలంటే ఏముంది అక్కడ? అంటే ₹1000 వ్యాపారం చూపెడుతున్నారు. దీంట్లో ఏమవుతుంది? 99,000కి పన్ను పోతుంది. అంటే 99,000 రూపాయలకి పోయేటటువంటి పన్ను ఒక 30,000 అనుకోండి. ఈ 30,000లో ఒక 5,000 పై అధికారి తింటున్నాడు, ఓ 2-3 వేల రూపాయలు కింద అధికారులు తింటున్నారు. అలాగే అధికార పక్షానికి ఈ అసోసియేషన్ల పేరుతో ఎలక్షన్స్ అప్పుడు చందాలు, స్థానిక ఎన్నికలప్పుడు దీనప్పుడు ఇంకొక 10,000 పోతాయి. ఈ వ్యాపారికి మిగిలేదు 10,000, కానీ 20,000 లంచాలు పోతున్నాయి. అదే బ్లాక్ మనీ దేశంలో, అదే భారీ సంపాదన. ఇప్పుడు ఆ బ్లాక్ మనీ పోయింది, అదే చస్తున్నారు అక్కడ. జిఎస్టి మార్పులు అధికార రాజ్య వ్యవస్థను కంట్రోల్ చేయడం అనేది ఒక అద్భుతమైన అంశం. సార్, ఇదే టైంలో విదేశీ ఉత్పత్తులకు వినియోగం తగ్గించే ప్రయత్నం, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెరగడం కూడా దీని వెనక ఒక లక్ష్యమా? అది సక్సెస్ అవుద్దా ఇలా చేస్తే అంటున్నారు? కానీ ఇండియాలో ఒక లోపం ఉంది. ఏంటంటే ఆ విదేశీ వస్తువులకి మోజు బిగినయ్యాక గబక్కను పోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీ ల్యాప్టాప్ ఏదో ఉంది, దాని పేర్లే తెలియవు చాలా మందికి. నాకైతే ఒక ఫీలింగ్ ఉంటుంది, నాకు విదేశీ వస్తువు వాడకూడదని.